హలో ఎవరివన్, ఈరోజు కొన్ని వెబ్ డిజైనింగ్ ఏ టూల్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లవబుల్. దీనికి పర్ డే 5 ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు. మనం ఒక క్రేజీ అవుట్పుట్ అయితే మనం దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకు వచ్చిన అవుట్పుట్ ఇదనమాట. సో నేను క్లాత్ స్టోర్ మీద కొట్టిన. సెకండ్ టూల్ వచ్చేసి v0.dev. సేమ్ అదే ప్రాంప్ట్కి ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకోవచ్చు. ఒకసారి ఈ టూల్ కూడా ట్రై చేసి చూడండి. ఒక ప్రొఫెషనల్ లుక్ అయితే ఈ టూల్కి వచ్చేసి పర్ డే 3 ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం 3 ఇన్పుట్స్లో మాడిఫై చేసుకోవచ్చు దాన్ని. థర్డ్ టూల్ వచ్చేసి బోల్ట్. సేమ్ అదే ప్రాంప్ట్కి ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకోవచ్చు. ఒక మంచి అవుట్పుట్ అయితే ఇక్కడ మనకి జనరేట్ అయింది. సో ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ ప్రొఫెషనల్. సో ఈ టూల్కి వచ్చేసి పర్ డే 5 ప్రాంప్ట్స్ అయితే ఇస్తున్నారు ప్రస్తుతానికి. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ బేస్ స్టూడియో. ఇది రీసెంట్గా ఫైర్ బేస్ వాళ్ళు లాంచ్ చేసింది అనమాట. సో సేమ్ అదే ప్రాంప్ట్ అయితే ఇక్కడైతే నాకేమంత ఎఫెక్టివ్ అనిపించలేదు అవుట్పుట్. కాకపోతే దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే అన్లిమిటెడ్ ప్రాంప్ట్స్, మనం ఎన్ని ప్రాంప్ట్స్ అని ఇవ్వచ్చు. సో దీన్ని ఫర్దర్గా మనం మాడిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో ఈ జనరేట్ అయిన అప్లికేషన్ని కర్సర్ లేదా అదర్ డెవలపింగ్ టూల్స్లోకి ఎలా పుష్ చేయాలనేది చూద్దాం. థ్యాంక్ యూ.